కొన్ని సినిమాల సహాయంతో ఒక మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించవచ్చు. అంటే ఆ సినిమాలనేవి చూడడం వలన మన సమాజానికి విలువనిస్తూ మంచిగా ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు. మరి అలాంటి మంచి సినిమాల లిస్ట్‌లో మొదటి సినిమా వచ్చేసి 2008 సంవత్సరంలో రిలీజ్ అయిన 'పరుగు'. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా మనకు అల్లు అర్జున్ అయితే నటించాడు. మరి ఇంతకీ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ విషయానికొస్తే ఒక ఫ్యామిలీలో ఎవరైనా పెళ్లి వయసుకొస్తే ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఇప్పటి జనరేషన్‌లో తన పేరెంట్స్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. మరి అలాంటి టాపిక్ మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాయే ఈ 'పరుగు'. అలాగే రెండవ సినిమా వచ్చేసి 'పిల్ల జమీందార్'. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నాని అయితే నటించాడు. ఇది 2011లో అయితే రిలీజ్ అయింది. మరి ఈ సినిమాకి సంబంధించి స్టోరీ విషయానికొస్తే ఒక జమీందార్ కుటుంబంలోని మొత్తం ఆస్తిని ఆ వంశంలోనే ఆఖరి వారసుడికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ ఆస్తిని తీసుకుంటున్న వారసుడు అన్ని విషయాల్లోనూ సమర్థుడై ఉండాలి. అలాగే సమాజం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. అలాగే ఆ కుటుంబం మొత్తం కూడా అతన్ని ఒక స్టేజ్ వరకు ముద్దుగా చూసుకున్నా సరే కొన్ని విషయాల్లో మాత్రం ఆయన్ని కఠినంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. అలాగే మూడో సినిమా వచ్చేసి 2014లో మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు'. మరి ఇంతకీ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ విషయానికొస్తే ఇంతకీ మన సినిమాలోని హీరోకి డబ్బుల కన్నా కూడా మనుషుల మీద ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. మరి అలాంటి ఒక వ్యక్తి తను ఎంతో ఇష్టపడిన ఒక ఊరి ప్రజల కోసం కొన్ని మంచి పనులనేవి చేయాలనుకుంటాడు. అలాగే దాన్ని సాధిస్తాడు కూడా. అలాగే నాలుగో సినిమా వచ్చేసి 2005 సంవత్సరంలో మన ప్రభాస్ నటించిన 'చక్రం' అనే సినిమా. మరి ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అస్సలు క్యూర్ చేయలేని ఒక జబ్బు అనేది వస్తే అందులోనూ అతను కొన్ని రోజుల్లోనే చనిపోతాడు అని తెలిస్తే మరి అతను మానసికంగాను శారీరకంగాను ఎన్ని బాధలు అనుభవిస్తాడని దాని గురించి మనకి క్లియర్ గా తెలిసేలాగా ఈ సినిమాలో అయితే చూపించారు. అలాగే ఐదో సినిమా వచ్చేసి 2017లో శరవణంద్ తీసిన 'శతమానం భవతి'. ఇంతకీ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ విషయానికి వస్తే ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఒక ఫ్యామిలీలో ఆస్తుల గురించి, రిలేషన్షిప్స్ గురించి, అలాగే ఆ ఇంట్లోని పెద్దవాళ్ళని ఎవరు చూసుకోవాలనే దాని మీద ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటి ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే అందరూ ఎలా కలిసి బ్రతకాలనే దాని గురించి సినిమా అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నేను ప్రొవైడ్ చేసిన ఈ సినిమాల లిస్ట్ లో మీరు గనక ఏదైనా సినిమా మిస్ చేసి ఉంటే తప్పకుండా చూడండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో గనక మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.